దేవుని యొక్క వాక్యము మనకు ఎలా అర్థమవుతుందంటే, దేవునితో ఉన్న ఇంటరాక్షన్ బట్టి, దేవునితో ఉన్న ఫెలోషిప్ను బట్టి, దేవునితో ఉన్న రిలేషన్ బట్టి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంటుంది. ఎలాగో చెప్పమంటే, పాత నిబంధన గ్రంథములో దేవుడు తన ప్రజల చేత ఆకాశము నుండి మాట్లాడేవాడు. తర్వాత దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చి వారితో మాట్లాడేవారు. ఇంకాస్త ప్రజలు దేవుని మీద నమ్మకాన్ని పెంచుకుంటుంటే వారి మధ్యలోనికి దిగి వచ్చి దేవుడు వాక్యాన్ని పంచుకునేవాడు. అర్థమవుతుందన్న మాటలో, పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడేవాడంటే, కాస్త క్లోజ్ రిలేషన్షిప్ పెరిగితే ఏమైందంటే, దేవుడు కాస్త ఆకాశము నుండి దిగి సినాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడినట్లు, ఇంకాస్త ఒక అడుగు తన ప్రజలు వేస్తే దేవుడు 1,00,000 అడుగులు ముందుకు వేసి తన ప్రజలతో మాట్లాడే దేవుడు ఆయన. అలాగా వారి మధ్యలో దేవుడు నివాసం ఉన్నట్లు, ప్రత్యక్ష గుడారములో దేవుని తన యొక్క నివాసము కలిగి ఆయన ఉన్నట్లు మనం పాత నిబంధనలో చూడగలం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు, నేటి క్రైస్తవ సమాజము ఎక్కడ మిస్ అవుతుందంటే, వాక్యం విషయంలో, వాక్య ప్రకారంగా బ్రతకడంలో వారి జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. మనకు బాగా తెలిసిన ఒక ఉపమానం ఏంటంటే, 4 నేలల గురించి బాగా తెలుసు. అందులో ఏ నేల 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించింది ఒకసారి చెప్పండి. మంచి నేల అంటే మన అర్థం ఏంటంటే, నేలతో ఆగిపోతున్నాం, కానీ నేల కాదది, మనిషి హృదయం. ఒక మనిషి జీవితాన్ని గురించి అక్కడ నేర్పుతుండు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి నేల అనగానే మంచి నేల ఏం కాదు. మొదటి నేలలో ఏ ఇబ్బందులు అతను కలిగి ఉన్నాడో అదే ఇబ్బందులు 4వ నేల ఉన్న వ్యక్తి కూడా కలిగి ఉన్నాడు. 2వ నేలలో ఏ ముండ్ల పొదలు, ఏ తుప్పలు ఉన్నాయో అదే 4వ నేలలో ఉండకుండా తనను చూసుకున్నాడు. 3వ నేలలో ఏ ఐక విచారములు, ఏ ధనభోగములు, మీకు అంతగా తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. 3వ నేలలో ఎటువంటి స్వభావము కలిగిన వ్యక్తి ఉన్నాడో అవేవి 4వ నేలలో ఉన్న వ్యక్తి తన జీవితంలో లేకుండా చూసుకున్నాడు. కాబట్టి 4వ నేల 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించినట్లు మనం చదువుతున్నాం. మనం అనగానే నేల అనగానే నేలతోనే ఆగిపోతున్నాం. అబ్బా నేల భలేగుంది, బాగా పండిందంట, 60దంతలుగా పండిందంట, 100అంతలుగా పండిందంట. లేదు లేదు, మొదటి నేలలో ఏ ఇబ్బందులు ఉన్నాయో 4వ నేలలో అదే ఇబ్బందులు ఉంటే, 2వ నేలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అదే 4వ నేలలో, 3వ నేలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అదే 4వ నేలలో కూడా ఉన్నాయి. కానీ ఆ 4వ నేల వంటి స్వభావము కలిగిన మనుష్యుడు ఆ 3 నేలల వంటి స్వభావము కలిగిన వ్యక్తుల నుండి ప్రత్యేకింపబడి దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకోవడాన్ని బట్టి ఫలించాడు. మన్ను తక్కువ కాకుండా చూసుకున్నాడు, తన హృదయంలో ముండ్లు లేకుండా చూసుకున్నాడు, తన జీవితంలో, తన హృదయంలో ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములలో చిక్కకుండా తను కాపాడుకున్నాడు. కాబట్టి 4వ నేల వంటి స్వభావం కలిగిన మనుష్యుడు ఫలించాడు. దేవునికి స్తోత్రం.